నమస్తే జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి జై హో సక్సెస్ మంత్రాలో భాగంగా లక్ష్యాన్ని ఏ విధంగా నిర్దేశించుకోవాలి మనకు వివరించడానికి ప్రముఖ సైకాలజిస్ట్ మరియు కార్పొరేట్ ట్రైనర్ డాక్టర్ రవికుమార్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే రవికుమార్ గారు. నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి చాలా లక్ష్యాలు ఉంటున్నాయి. బట్ లక్ష్యం అంటే ఏంటి? సాధారణంగా ఏంటంటే ఒక చిన్న ఉదాహరణతో ప్రారంభిస్తా. మనం బస్ స్టాండ్కి వెళ్ళి అంటే మైండ్లో ఏ ఊరు పోవాలని నిర్ణయించుకోవాలి. బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత ఏ బస్ ఎక్కాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దిగాలి అనేది తెలియదు మనకి. అంటే బస్సు ఎక్కిన తర్వాత నిర్ణయించుకుందాంలే అనుకొని ఎక్కితే మనం అనుకున్న గమ్యానికి చేరేటువంటి అవకాశం ఉండదు. సో ఎప్పుడైనా సరే మన జీవితంలో ఏం కావాలనుకుంటున్నామో అది ముందే నిర్ణయించుకోవాలి. లేకపోయినట్లయితే కనుక మనం ఏ ఊరు పోవాలో నిర్ణయించుకోకుండా బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కి కూర్చున్నట్టు ఉంటుంది. కాబట్టి ఏం కావాలనుకుంటున్నాం, జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నాం అనేది ముందుగానే నిర్ణయించుకుంటే దానికి అనుగుణంగా మనం వర్క్ చేసి మనం అనుకున్నది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎటువంటి లక్ష్యాలను కలిగి ఉండాలంటారు? ఎలాంటి లక్ష్యాలు అనేది సాధారణంగా ఏంటంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో లక్ష్యం అనుకుంటారు. కొంతమంది నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటారు, కొంతమంది నేను పైలట్ కావాలనుకుంటారు, కొంతమంది నేను భారతదేశ ప్రధానమంత్రిని కావాలనుకుంటారు. అలాగా ఒక్కొక్క వ్యక్తి వారి యొక్క అభిరుచులకు అనుగుణంగా ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటారు. మనం సాధారణంగా లక్ష్యాలను చూసినట్లయితే జీవిత లక్ష్యం అంటూ ఉంటారు ఎక్కువ. నా జీవిత లక్ష్యం ఇది అని. దట్ ఈస్ పర్మనెంట్ గోల్. ఆ జీవిత లక్ష్యాన్ని చేరుకోవటానికి మధ్యలో కొన్ని స్టెప్స్ ఉంటాయి. అంటే ఉదాహరణకి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కావాలనుకుంటున్నాను. అది దట్ ఈస్ ద పర్మనెంట్ గోల్. నా యొక్క జీవిత లక్ష్యం ఐఏఎస్ ఆఫీసర్ కావటం. ఐఏఎస్ ఆఫీసర్ కావటానికి నేను ఏం చేయాలి? ఈ సంవత్సరం నేను మొట్టమొదట 10th క్లాస్ పాస్ కావాలి. అది టెంపరరీ గోల్. అంటే ఈ లక్ష్యాలని లేకపోతే ఈ గోల్స్ని 3 రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి పర్మనెంట్ గోల్, రెండవది మిడ్ టర్మ్ గోల్, టెంపరరీ గోల్. ఈ టెంపరరీ గోల్ అంటే ప్రస్తుతం జరుగుతున్న సమయంలో మనం ఏం చేస్తున్నాం, దట్ ఈస్ ద టెంపరరీ గోల్. మిడ్ టర్మ్ గోల్ అంటే దాని తర్వాత మధ్యలో మన లక్ష్యాన్ని చేరుకునేందుకు ముందు మధ్య భాగంలో ఏం కావాలనుకుంటున్నాం, దట్ ఈస్ ద మిడ్ టర్మ్ గోల్. తర్వాత ఐఏఎస్ కావటం అనేది లాంగ్ టర్మ్ గోల్. ఈ 3 రకాలుగా విభజించుకోవచ్చు గోల్స్ని. ఓకే. అలాగే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకునేటప్పుడు ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి? ముందు లక్ష్యాన్ని నిర్దేశించుకునే ముందే నేను బైపీసీ గ్రూప్తో ఇంటర్ చదివాను. నేను ఇంజనీర్ని కాలేను. ఎందువల్లంటే ఇంజనీర్ కావాలంటే ఎంపీసీ గ్రూప్ ఉండాలి. సో అలాగనే నాకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి టాపిక్ మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉండి డాక్టర్ కావాలని తల్లిదండ్రులు, ఉదాహరణగా జరుగుతున్నవి ఇవే. నాకేమో మ్యాథ్స్ ఇంట్రెస్ట్, తల్లిదండ్రులేమో మా అబ్బాయి డాక్టర్ కావాలనుకుంటారు. దీనిలో చేరుస్తారు, బైపీసీలో లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పిస్తారు. కానీ వాడు ఎప్పటికీ సాధించలేడు. అంటే మొట్టమొదట ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకునే ముందుగా స్వాట్ అనాలిసిస్ చేయాలి. SWOT. S stands for strengths, W stands for weakness, O stands for opportunities, T stands for threat. అంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకునే ముందుగా ఆ లక్ష్యం చేరుకోవడానికి నాలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, నా బలాలు ఏంటి, తర్వాత అదేవిధంగా నా వీక్నెస్, నా బలహీనతలేంటి, నాకు ఉన్నటువంటి అవకాశాలేంటి, నేను ఆ లక్ష్యం చేరుకోవడంలో వచ్చేటువంటి ఆటంకాలు, థ్రెట్స్ ఏంటి, సమస్యలేంటి అనేది ముందు అనలైజ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి.
అలాగే లక్ష్య ఛేదనలో వచ్చే ఆటంకాలను ఏ విధంగా అధిగమించాలంటారు? సాధారణంగా ఏంటంటే మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు అనేక ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఇందాక చెప్పుకున్నట్టుగా వీక్నెస్ ఆటంకం కావచ్చు. కొన్నిసార్లు మన బలమే మనకు బలహీనత అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వెన్ వీ వాంట్ టు సే నో టు సమ్వన్ వీ కెనాట్ సే ఇట్. ఎప్పుడైతే మనం ఎవరికి నో అని చెప్పావో అది చెప్పగలిగినప్పుడే అంటే మెంటల్ స్టెబిలిటీ ఎక్కువ ఉండాలి. అంటే లక్ష్యాన్ని చేరుకునేటప్పుడు మధ్యలో వచ్చేటువంటి సమస్యల్ని అధిగమించడానికి ముందు ఎనలైజ్ చేయాలి. ఆ సమస్య ఏమిటి, ఆ సమస్య వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, నష్టాలు ఏంటి ఎనలైజ్ చేయాలి. చేసిన తర్వాత 4-5 సమస్యకి పరిష్కారాలు చూసి దానిలో బెస్ట్ పరిష్కారాన్ని తీసుకొని దానికి అనుగుణంగా పోవాలి. అలాగే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు అది సాధించగలమా లేదా అన్న డైలమా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అసలు దాన్ని ఏ విధంగా అధిగమించాలి, అది ఏ విధంగా తెలుసుకోవాలి, లక్ష్యాన్ని సాధించగలమా లేదా అనే విషయాన్ని? లక్ష్యాన్ని నిర్ణయించుకునే ముందు మనం అది చేయగలమా, ఆ లక్ష్యాన్ని చేరుకోగలమా. నేను భారతదేశ ప్రధానమంత్రిని కావాలనుకుంటాను, నా ఇంట్లో వాళ్ళు నాకు ఓట్లేరు అంటే మనం అది చేరుకోగలమా. అందువల్లనే లక్ష్యాన్ని నిర్ణయించుకునే ముందు మనం ఏమంటామంటే గోల్స్ ఫిక్స్ చేసుకునేటప్పుడు స్మార్ట్ గోల్స్ ఫిక్స్ చేసుకోవాలి. స్మార్ట్ గోల్స్ అంటే ఎస్ స్టాండ్స్ ఫర్ స్పెసిఫిక్గా ఉండాలి ఆ గోల్ అనేది. రెండవది మెజరబుల్, మూడవది అచీవబుల్. ఏ స్టాండ్స్ ఫర్ ఎస్ స్టాండ్స్ ఫర్ స్మార్ట్, ఎం స్టాండ్స్ ఫర్ మెజరబుల్, ఏ స్టాండ్స్ ఫర్ అచీవబుల్, ఆర్ స్టాండ్స్ ఫర్ రియలిస్టిక్, టీ స్టాండ్స్ ఫర్ టైమ్ బౌండ్. మనం నిర్ణయించుకునేటువంటి గోలు స్పెసిఫిక్గా ఉండాలి. నేను ఉద్యోగం సాధించాలనుకుంటున్నాను. ఏ ఉద్యోగం చదివేటప్పుడు పిల్లవాడు చెప్తూ ఉంటారు, నేను జనరల్గా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటా, వాట్ ఈజ్ యువర్ గోల్ అని. ఐటీ ఎంప్లాయీ సార్. ఐటీ ఎంప్లాయీ అంటే ఏ కంపెనీలో ఐటీ ఎంప్లాయీ కావాలనుకుంటున్నావు, ఏ పొజిషన్లో ఉండాలనుకుంటున్నావు ఐటీలో, అదేవిధంగా ఏ డొమైన్లో ఏ ప్లాట్ఫామ్లో చేయాలనుకుంటున్నావు, ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఏ కంపెనీలో చేయాలనుకుంటున్నావు. దట్ ఈజ్ స్పెసిఫిక్. మెజరబుల్, ఎంత కాలంలో చేయాలనుకుంటున్నావు. మనం ఒక లిమిట్ పెట్టుకోవాలి, ఎంత కాలంలో ఎంత సాధించాలనుకుంటున్నాం. మెజరబుల్, మన గోల్ ఎప్పుడు కూడా మెజరబుల్గా ఉండాలి. అంటే నేను 4 సంవత్సరాల తర్వాత 10 కోట్ల రూపాయలు సంపాదించుకోవాలనుకుంటున్నాను. డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నాను కన్నా, డబ్బు ఎవరైనా సంపాదిస్తారు, కానీ 10 కోట్లు సంపాదించుకోవాలనుకుంటున్నాను. దట్ ఈజ్ మెజరబుల్. తర్వాత వచ్చేసి అచీవబుల్. ఆ 10 కోట్లు సాధించగలనా, ఆ స్ట్రెంగ్త్ నాకుందా, స్వాట్ అనాలిసిస్ చేసి చూసుకోవాలి. నా స్ట్రెంగ్త్స్ ఏంటి 10 కోట్లు సాధించడానికి. సో అచీవబుల్. తర్వాత రియలిస్టిక్గా ఉండాలి. రియలిస్టిక్గా అంటే నేను ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నాను, నా దగ్గర పెట్టుబడి లేదు, లేదా నేను మెడిసిన్ చదవాలనుకుంటున్నాను, నా ఇంటర్మీడియట్లో నా గ్రూపు ఎంపీసీ, అది చేయలేం. కాబట్టి రియలిస్టిక్గా ఉండాలి ఎప్పుడైనా పెట్టుకునేటప్పుడు. అలాగనే టైం బౌండ్ అయి ఉండాలి. ఓకే. అలాగే లక్ష్యాలు చాలా మందికి ఉంటాయి, కానీ దానికి మనం పెట్టే ఎఫర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టాలి ఒక లక్ష్యాన్ని సాధించాలంటే? సాధారణంగా ఏంటంటే ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత దానికి అనుగుణమైన ప్లానింగ్ ఉండాలి. సపోజ్ ఐటీ ప్రొఫెషనల్ కావాలనుకున్నారు, ఒక కంపెనీలో, ఒక పెద్ద పేరు పొందిన కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కావాలనుకుంటున్నారు. ఆ కంపెనీ ఏ డొమైన్లో పనిచేస్తుంది, అంటే ఆ కంపెనీ ఏ ప్లాట్ఫామ్ పనిచేస్తుంది, అంటే జావాలో చేస్తుందా, ఎక్కువ ప్రాజెక్ట్స్ జావాలో ఉన్నాయా, .NETలో ఉన్నాయా, SAPలో ఉన్నాయా, అది నిర్ణయించుకున్న తర్వాత, చూసిన తర్వాత దానికి అనుగుణంగా మనం ప్లానింగ్ చేసుకోవాలి. మొదటి సంవత్సరం అది జావా మీద చేస్తుంది కాబట్టి 1 సంవత్సరం మనం జావాలో, దట్ ఈస్ ద టెంపరరీ గోల్. ఫస్ట్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి జావా కోర్స్ నేర్చుకొని జావా నేర్చుకుంటాం, అది టెంపరరీ గోల్, ఆ గోల్ చేరుకోవటానికి. రెండవది, ఆ ప్లానింగ్ అనేది ఎలాగ ఉండాలంటే, రెండవది వీ నీడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడానికి ఒక టైం ఫిక్స్ చేసుకుంటాం, దానిలో పెంచుకుంటాం. సో సిస్టమేటిక్గా ప్లానింగ్ చేసుకొని ఆ గోల్ని అచీవ్ చేయగలం, కానీ సిస్టమేటిక్ ప్లానింగ్ లేకపోతే మాత్రం ఎప్పుడూ కూడా గోల్ అచీవ్ చేసే అవకాశం ఉండదు. ఎటువంటి ప్రవర్తనను కలిగి ఉండాలి ఈ గోల్ని సాధించే ప్రాసెస్లో? ప్రతిసారి కూడా ఈ సంవత్సరం నేను ఇది చేయాలి అనుకొని జనవరి 1 నిర్ణయం తీసుకుంటారు. జనవరి 1 నుంచి జనవరి 15 దాకా ఆ మైండ్లో ఉంటుంది ఇది చేయాలి, ఇది చేయాలని. జనవరి నుంచి ఫిబ్రవరికి వచ్చేసరికి కొంచెం తగ్గిపోతుంది.
దాని తర్వాత ఇంకొంచెం తగ్గిపోతుంది, మళ్ళీ వచ్చే జనవరికి ఇదే గోల్ మళ్ళీ పెట్టుకుంటారు. సో ఒక గోల్ నిర్ణయించుకునే ముందు మానసికంగా సంసిద్ధం కావాలి. ఇది ఖచ్చితంగా నేను అచీవ్ చేయగలగాలి. అలాగనే దానికి అనుగుణంగా మన అలవాట్లను, మన భాషను, అలాగనే మన యొక్క సంబంధ బాంధవ్యాలని కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే మనం గోల్ని అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే లక్ష్య సాధన అనంతరం ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలంటారు? సాధారణంగా ఏంటంటే లక్ష్య సాధన అనేది ఒక గోల్ పెట్టుకుంటారు, ఉద్యోగం వచ్చేసింది, ఐటీ ఎంప్లాయీ కావాలి, ఉద్యోగం వచ్చేసింది, లక్ష్యాన్ని సాధించేశారు. దాని తర్వాత ఏంటి, మళ్ళీ ఇమ్మీడియట్గా ఒక గోల్ని సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది ఏంటంటే 60 ఏళ్ళు ఉద్యోగం చేసేసాము, రిటైర్ అయిపోతారు. దాని తర్వాత ఇంట్లో కూర్చొని ఏదో ఆ టీవీ చూడటమో లేకపోతే పిల్లలతో ఆడుకోవటమో చేస్తూ ఉంటారు. కానీ తమ యొక్క సమూల్యమైన సమయాన్ని కూర్చొనే తను చేయగలిగిన పనులతో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యానికి అనుగుణంగా మళ్ళీ పనిచేసినట్లయితే కొత్త లక్ష్యాలని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే లక్ష్య సాధన ఈజీ అవుతుంది. అదే ఫ్యామిలీ సపోర్ట్ లేనప్పుడు చాలా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అసలు ఎటువంటి పరిస్థితులు ఉండాలి ఒక లక్ష్యం పెట్టుకునేటప్పుడు? మన గోల్ని ఫిక్స్ చేసుకునేటప్పుడే మన యొక్క పరిస్థితులు, మన యొక్క థ్రెట్స్ ఏమి ఉన్నాయి, ఆ థ్రెట్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలో ముందే నిర్ణయం చేసుకోవాలి. అలాగనే చాలామంది మనం అనుకున్న దానికి సహకరించకపోవచ్చు, డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ ఎప్పటికి కావాలి, లేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు చదువుతావు, ఇలాగనే ఉద్యోగం ఏదో దానిలో చేరు అని తల్లిదండ్రులు అంటాం. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎటువంటి ఆటంకాలు ఎదురైనా ఎదుటివాళ్ళని కన్విన్స్ చేస్తూ నేను ఇది సాధిస్తాను అనేటువంటి ఆలోచనతోనే ముందుకు వెళ్ళాలి. కానీ ఎదుటివారి మాటలు వినో లక్ష్యం చేరుకునేటప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడుతుంటాయి. అలాంటి ఆటంకాల వలన అనేకం, అంటే ఉదాహరణకి మనకి ఉద్యోగానికి కోసం ఐటీ ఎంప్లాయీ కావటం లక్ష్యం. దానికి తగ్గట్టుగా మన ఊరిలో కోర్సులు, అంటే జావా కానీ అలాంటి ట్రైనింగ్ ఇచ్చేటువంటి కోర్సులు ఉండవు. దాంతో ఏంటంటే ఆ కోచింగ్ సెంటర్స్ ఉండవు. దాంతో మనం ఇక చేయలేనులే అనుకొని ఆగిపోవటం కన్నా ఎక్కడ నేర్చుకోగలమో చూసుకొని దానికి అనుగుణంగా మనం ఆ కోర్సు నేర్చుకున్నట్లయితే చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆటంకాలు ఎప్పుడూ సహజమే, కానీ మన దృష్టి మాత్రం ఎప్పుడూ కూడా మన లక్ష్యం పైన ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే లక్ష్య ఛేదన అందరికీ సఫలం కాలేకపోవచ్చు. అటువంటి వారు ఏం చేయాలంటారు? లక్ష్య ఛేదన సఫలం కాలేదు అంటే మొట్టమొదటి ప్రశ్నించుకోవాల్సింది సరైన లక్ష్యం పెట్టుకున్నారా లేదా అని. ఆ పెట్టుకునేటప్పుడే స్మార్ట్ గోల్ని ఫిక్స్ చేసుకుంటే ముందే మనం అనలైజ్ చేసుకొని, అంటే స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్, టైం బౌండ్ గోల్స్ పెట్టుకుంటే కనుక ఛేదించలేకపోవటం అనేది ఉండదు. దానికి ఎప్పుడైతే మనం లక్ష్యాన్ని ఛేదించలేకపోయినాము అంటే మన ప్లానింగ్లో ఎక్కడో తప్పు ఉన్నది. ఎక్కడ తప్పు ఉన్నది మన ప్లానింగ్ అనేది చూసుకొని ఇంకొక విధానంలో మన ప్లానింగ్ చేసుకొని లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు చాలామంది స్మార్ట్ వర్క్ చేస్తారు, చాలామంది హార్డ్ వర్క్ చేస్తారు. ఈ రెండు ఎంత ఇంపార్టెంట్ ఒక లక్ష్యాన్ని ఛేదించాలంటే? రెండు ఇంపార్టెంటే. వర్క్ స్మార్ట్గా చేయటం వలన గోల్ని సులభంగా చేరుకుంటాం. హార్డ్గా చేసినా కూడా, హార్డ్ వర్క్ చేసినా కూడా గోల్ని మనం చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. స్మార్ట్ అండ్ హార్డ్ రెండూ ఉండాల్సిందే. ఇప్పుడు కొన్నిసార్లు హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాగే లక్ష్యంని మధ్యలో మార్చుకోవచ్చా? ఒకవేళ అలా మార్చుకుంటే తర్వాత పరిణామాలు ఉంటాయి? లక్ష్యాన్ని అంటే మధ్యలో వెళ్ళిన తర్వాత ఒక గోల్ పెట్టుకున్నాం, ఆ గోల్ని వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మైండ్లో మనకేం కలుగుతుందంటే దీన్ని సాధించలేమేమోలే, ఇది సాధించే పని కాదు అనుకొని మార్చుకోవచ్చు, గోల్ మార్చుకోవచ్చు. మార్చుకునే ముందు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. సాధారణంగా ఏంటంటే ఒక ఉద్యోగం నుంచి మనం ఇంకో ఉద్యోగంలో మారుతున్నట్టే ఇది కూడా. గోల్ని మనం మార్చుకునే ముందుగా రెండవసారి మనం గోల్ మార్చుకుంటున్నాం, దానికి అనుగుణమైనటువంటి శక్తి సామర్థ్యాలు మనకున్నాయా అనుకున్నప్పుడు, మనం ఆ గోల్ని సాధించలేమనుకున్నప్పుడు మారేటువంటి అవకాశం ఉంటుంది. మన పరిస్థితులు కూడా కొన్నిసార్లు దీని మీద ప్రభావం చూపుతాయి. మన గోల్ మీద మన పరిస్థితులు కూడా. మనం అనుకున్నటువంటిది ఒక కోచింగ్ సెంటర్లో ఐఏఎస్ కావడానికి కోచింగ్ సెంటర్లో 40,000, 50,000, ₹1,00,000 కట్టి చేరుతున్నాం. ఆ ఫీజు కట్టే ఆ టైంలో మనం ఫీజు కట్టే స్థితి ఉండొచ్చు, మధ్యలో ఆ ఫీజు కట్టేటువంటి స్థితి పోవచ్చు.
కొన్నిసార్లు కుటుంబ పరిస్థితులు మన గోల్ మీద ప్రభావం చూపుతాయి, కొన్నిసార్లు సామాజిక పరిస్థితులు మన గోల్ మీద ప్రభావం చూపుతాయి. దానివల్ల మార్చుకునే అవకాశం ఉంటుంది. ఓకే. అలాగే ఒక లక్ష్యాన్ని పెట్టుకునేటప్పుడు మన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రభావం కూడా చాలా ఉంటుంది, ముఖ్యంగా స్నేహితులు. అంటే ఎటువంటి ఫ్రెండ్స్ని కలిగి ఉండాలి ఒక లక్ష్యాన్ని మనం ఛేదించాలంటే? స్నేహితులు అనేది మన యొక్క మైండ్ సెట్తో అనుసంధానమైనటువంటి స్నేహితులే ఉంటారు సాధారణంగా. అందరి మైండ్ సెట్స్ ఒకటేగా ఉంటాయి. ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళ మైండ్ సెట్ ఒకటేగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏంటంటే మనకి అనుగుణంగా లేని మన మైండ్ సెట్కి వాళ్ళ మైండ్ సెట్ అనుగుణంగా లేనటువంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారు. వీళ్ళ వల్ల ఏమవుతుందంటే మనం అనుకున్న గోలు చేరుకునేటువంటి అవకాశానికి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అందువల్లనే మన లక్ష్యం ఇది అనుకున్నప్పుడు మన స్నేహితుల్ని కూడా, అంటే సివిల్ సర్వీసెస్ మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు సివిల్ సర్వీసెస్ రాస్తున్న వాళ్ళనే మన స్నేహితులుగా పెట్టుకున్నట్లయితే కనుక మనం ఈజీగా సాధించేటువంటి అవకాశం ఉంటుంది ఆ గోల్ని. అదే లక్ష్యాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులతో మనం యొక్క సంబంధ బాంధవ్యాలు ఉంటే గోల్ని ఈజీగా చేరుకుంటాం. అలా కాకుండా మనం వేరే లక్ష్యాలు కలిగినటువంటి వారితో గనక మనం స్నేహం చేస్తూ వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకుందాలనుకుంటే జరిగేటువంటి అవకాశం ఉండదు. అలాగే ఒక గోల్ను పెట్టుకొని అది సాధించాలంటే కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలంటారు? ఎప్పుడు కూడా సిస్టమాటిక్ వేలో ప్లానింగ్ చేసుకుంటే గోలు, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక సిస్టమాటిక్ వేలో పోతూ ఉన్నప్పుడు, అంటే మన దృష్టి ఎప్పుడూ కూడా మన లక్ష్యం మీద ఉన్న, మనం ఏ పని చేస్తున్నా, మనం ఒక పని చేస్తున్నాం ఈరోజు అంటే అది మన లక్ష్యానికి ముడిపడి ఉండాలి. అలాగనే మనం మాట్లాడుతున్నా కూడా ఆ లక్ష్యంతో ముడిపడి ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం మన గోల్ని మనం ప్రేమించాలి. ఎప్పుడైతే మన లక్ష్యాన్ని మనం ప్రేమిస్తామో ఆటోమేటిక్గా ఏంటంటే మన యొక్క కాన్సన్ట్రేషన్ మన గోల్ మీద ఉంటుంది. అలాగే చాలామందికి నాకు ఈ గోల్ ఉంది అని చెప్పుకోవడానికి కూడా, బయటకు చెప్పుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు. అంటే అది సాధించగలమా లేదా, ఒకవేళ సాధించలేకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి అని. అసలు అటువంటి మైండ్ సెట్ ఉన్నవారు ఏ విధంగా ఓపెన్ అప్ అవ్వాలంటారు? నేను అబ్జర్వ్ చేసిన దానిలో దాదాపుగా 90% మంది స్టూడెంట్స్ ఒక లక్ష్యాన్ని కలిగి లేరండి. అంటే వాళ్ళకి లక్ష్యాన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో కూడా తెలియదు. విద్యార్థులు ఏంటంటే సాధారణంగా వాళ్ళని మనం ఎలా మలుచుకుంటే ఆ విధంగా తయారవుతారు. కానీ వాళ్ళకి దిశానిర్దేశం చేసేటువంటి వ్యక్తులు సక్రమంగా లేకపోయినట్లయితే వాళ్ళు తమ లక్ష్యాలని పెట్టుకోవటం, ఫిక్స్ చేసుకోవటమే కావటం లేదు. నేను దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 90% ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ని నేను టచ్ చేస్తున్నాను. ఆ ఇంజనీరింగ్ కాలేజెస్లో వాట్ ఈస్ యువర్ గోల్ అంటే లక్ష్యాన్ని చెప్పలేనటువంటి విద్యార్థులే ఉన్నారు. లక్ష్యం లేకుండానే ఇంజనీరింగ్ కోర్సులో చేరారు వాళ్ళు, లక్ష్యం లేకుండానే డిగ్రీలో చేరుతున్నారు. లక్ష్యం లేకపోవటం వల్లనే దీని తర్వాత ఉద్యోగాలు రావటం. అలాగే ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ప్రధానంగా ఎటువంటి క్వాలిటీస్ కలిగి ఉండాలి? మొట్టమొదట ఆ లక్ష్యానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలు మనకున్నాయా లేవో పరిశీలించుకోవాలి. అలాగనే మన యొక్క బలహీనతలు కూడా ఏమన్నా ఉన్నాయా ఒకసారి మనం అనలైజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మన బలహీనతలు ఎక్కువగా ఉండి మన బలాలు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మన బలాలు తక్కువగా ఉన్నాయో ఆ లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకోకపోవటమే మంచిది. ఒకవేళ మనం నిజంగానే నిర్ణయించుకొని ఖచ్చితంగా నేను చేరుకోవాల్సిందే, బలహీనతలు ఎక్కువ ఉన్నా కూడా అనుకున్నప్పుడు మన బలహీనతల్ని బలంగా మార్చుకోవటానికి తగిన కృషి చేయాల్సి ఉంటుంది. ఆ కృషి ఎలా చేయాలి అనుకుంటే మన బలహీనతలను ఓవర్కమ్ కావటానికి ఎవరి సాయం తీసుకోవాలి? ప్రొఫెసర్ సాయం తీసుకోవాలా, పెద్దవారి సాయం తీసుకోవాలా, ఆ కన్సర్న్ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళ సాయం తీసుకోవాలా? తీసుకొని దానికి అనుగుణంగా మన బలహీనతని బలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగనే ఆపర్చునిటీస్ని ఎక్కడ ఉపయోగించుకోవాలో ఆ అవకాశాలు, వచ్చిన అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా ఉపయోగించుకున్నట్లయితే కనుక మనం లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీరు చెప్పారు కదా, చాలామంది స్టూడెంట్స్కి అసలు గోల్ అనేదే ఉండట్లేదు అని చెప్పి. అసలు ఒక స్టూడెంట్ ఒక గోల్ని పెట్టుకొని దాన్ని ఛేదించడానికి, తన స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి ఇంట్లో పేరెంట్స్ గైడెన్స్ ఏ విధంగా ఉండాలి, అలాగే వాళ్ళ విద్యా సంస్థల్లో ఉన్న టీచర్స్ గైడెన్స్ ఏ విధంగా ఉండాలంటారు? రూరల్ నుంచి విద్యార్థుల సంఖ్య 80% ఉంది దాదాపు నేను చూస్తున్నప్పుడు. 20% ఆఫ్ ది స్టూడెంట్సే సిటీస్ నుంచి, ఒక కల్చర్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉంటున్నారు.
ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి పిల్లల యొక్క పేరెంట్స్ అంటే జనరల్గా కల్టివేషన్లోనూ వీటిల్లో ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ లక్ష్యాలు, లక్ష్య సాధనలు, వాటి గురించి లక్ష్యం ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి, మన అబ్బాయి యొక్క కెరీర్ని ఎలా డెవలప్ చేయాలనేది వాళ్ళకి పాపం తెలియదు. ఆ సమయంలో గైడెన్స్ ఇవ్వవలసింది టీచర్స్. కానీ ఈ టీచర్స్ ఆ గైడెన్స్ని సక్రమంగా ఇస్తున్నారా అని మనం ప్రశ్నించుకున్నట్లయితే ఎక్కువ భాగం టీచర్లు కూడా ఏంటంటే సిలబస్లు పూర్తి చేసుకోవాలి, దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ముందు నా సిలబస్ నేను కంప్లీట్ చేయాలి, నా విద్యార్థికి మార్కులు ఎక్కువ రావాలి, దాని వరకే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ విద్యార్థుల మానసిక స్థితిని ఎస్టిమేషన్ వేయటంలో కానీ, విద్యార్థి యొక్క స్టాండర్డ్స్ని పెంచుకుంటూ అతనికి ఒక దిశానిర్దేశం చేద్దాం, మార్గదర్శకత్వం వహిద్దాము అని మార్గదర్శకత్వం వహించడానికి వారికి సమయం చాలటల్లా. ఈ మధ్యకాలంలోనే ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్లో కొంతవరకు అది కొద్ది స్కూళ్ళల్లో ప్రవేశపెట్టడం జరిగింది. కానీ అది ఎవరికి ఉపయోగం అంటే సంవత్సరానికి ఒక 5 లక్షలు 4 లక్షలు ఫీజులు కట్టే వాళ్ళకి మాత్రమే అందుబాటులో కనపడుతూ ఉన్నాయి. మిగిలిన ఎక్కువ భాగం మన రూరల్ నుంచి వచ్చేటువంటి విద్యార్థులకి ఇది కనపట్టాల. అందువల్లనే దిశానిర్దేశం లేకపోవటం వల్లనే ఎక్కువగా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పిల్లలు ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు. అదే కొంతవరకు సిటీస్లో ఉండేటువంటి విద్యార్థులకి కొంతవరకు వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా, ఈ గైడెన్స్ ఇవన్నీ కూడా. దానివల్ల ఏంటంటే కొంతవరకు వాళ్ళు అచీవ్ చేయగలుగుతున్నారు. అలాగే మీరు ఇప్పుడు చెప్పారు మోరల్ క్లాసెస్ కానీ మోటివేషనల్ క్లాసెస్ కానీ కండక్ట్ చేస్తే ఆ క్షణం పిల్లల్లో చాలా మోటివేషన్ ఉంటుంది, ఇది సాధించాలి అది సాధించాలి అని. కానీ అది కొన్ని రోజుల పాటే, ఒక వారం పాటు లేదంటే ఒక నెల పాటు మాత్రమే ఉండి మళ్ళీ నార్మల్ అయిపోతున్నారు. ఇది ఎందుకు జరుగుతుంది? మోటివేషనల్ క్లాసెస్ కూడా అదే విధంగా ఉంటాయి. మోటివేషన్ అంటే ఆ నిమిషంలో అమ్మ కథ చెప్పటము, ఆవు కథ చెప్పటము చెప్పేసి ఆ నిమిషంలో వాళ్ళని ఉత్తేజపరిచి ఏడిపించి అమ్మ మీద ఆ అభిమానాన్ని కలగజేసినట్టుగా ఉంటుంది. ఆ నిమిషంలో అమ్మ గురించి ఆలోచిస్తాం, దాని తర్వాత మర్చిపోతాం. అలా కాకుండా ట్రైనింగ్ ఈజ్ డిఫరెంట్. శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది, మనిషిలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ మోటివేట్ చేయటం అనేది ఈజీగా మోటివేట్ అవుతారు పిల్లలు. వాళ్ళని మానసికంగా మనం గనక వాళ్ళ మానసికంగా ప్రభావం చూపామంటే ఒక్క నిమిషంలో వాళ్ళు మోటివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళలో మార్పు తీసుకురావాలంటే వాళ్ళ మైండ్ సెట్ని ముందు మనం అర్థం చేసుకోవాలి. దానికి అనుగుణంగా అతనికి ఏ విధమైనటువంటి శిక్షణ ఇవ్వాలి అనేది మనం పరిశీలించి ఆ శిక్షణని కనుక అతనికి ఇవ్వగలిగితే కనుక మార్పు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని మోటివేషన్ తరగతులు అవసరమే, మోటివేట్ కావాల్సిందే. కానీ దానికి తగ్గ అనుగుణమైనటువంటి ట్రైనింగ్ కూడా ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థిలో కానివ్వండి, పిల్లల్లో కానివ్వండి, పెద్దవాళ్లలో కానివ్వండి మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ట్రైనింగ్ లేకుండా మోటివేషన్ ద్వారా మనం వాళ్ళలో మార్పు తీసుకురాలేము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు. అసలు ఎటువంటి లక్ష్యాన్ని కలిగి ఉండాలి, లక్ష్యాన్ని సాధించాలంటే ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టాలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం టీవీ వారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ జైహో సక్సెస్ మంత్ర కార్యక్రమం. మరో జైహోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.